ఈరోజు స్వర్ణగిరి సమాచారానికి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉదయం 5 గంటలకు కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నకం అంటూ మేలుకొలుపుతూ స్వామివారికి అర్చకులు సుప్రభాత సేవను నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం శ్రీ లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్న గోపృష్ఠ దర్శనం చేయించారు. ఈరోజు ఉదయం 5:30 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సువర్ణ బిందె తీర్థ కార్యక్రమాన్ని అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించారు. ఆగతాంతామభ్యర్చ్య అష్టాక్షరియా సప్తవారం అభిమంత్ర్య ఓం కులమ్మే వర్ణశ్రీహవమధ్యాగమృడయ నామవస్సురాతకే తస్మాయాని బ్రహ్మణావందమానస్వాగా తేజమానో అభిర్భిః అహేడమానో వేదో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉదయం 6 గంటలకు మాడవీధుల ప్రదక్షిణతో అర్చకులు మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య స్వామివారికి పలు రకాల పూలదండలతో తోమాల సేవను నిర్వహించారు. ఉదయం 7 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సహస్రనామార్చన సేవను నిర్వహించారు. సహస్రనామార్చన అనంతరం సుదర్శన నారసింహ హవనం నిర్వహించారు. వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మహామనంతాయ స్వాహ, ఓం ధంధరణ్యై స్వాహ, ఓం ధంధర్మాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఆలయ అర్చకులు నవకలశాలతో శనివారపు వసంతోత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వర్ణగిరి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మణిమయ వజ్రశోభిత స్వర్ణాభరణాలతో సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీవారి వైభవోత్సవ మండపమునందు కొలువు తీర్చి శ్రీవారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. యుష్మత్కంఠదర్పణే నియోజితోహం బధ్నామి గృహాణ పరమేశ్వరే గోవింద 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 ధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు గోవింద ప్రజామేకామస్సమర్జదా ద్వితీయ పర్యాయే సమర్ధ్యత
విరక్తాయ స్వామి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. ఉభయ దేవేరులతో కూడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సర్వాలంకార భూషితులై వైభవోత్సవ మండపము నుండి కొలువు మండపాన్ని విచ్చేసి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్ర దీపాల మధ్య ఉన్న ఊయలలో శ్రీ స్వామివారు ఉభయ దేవేరుల సమేతంగా ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు వేద మంత్రాలతో స్వామివారిని అర్చించారు. ప్రణామ స్వాగత ప్రతిమా స్థాపన అభిముఖీకరణ ముద్ర ప్రదర్శ హృదయాయ నమః శిరసే స్వాహానిఘాయే బడగమదాన నేత్రాభ్యామోజడ విజయధర్మస్యాం శుభతిథౌ అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాటకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థమవతరణస్య శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామినః కృపజా. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలు ప్రముఖులు. ఈరోజు భువనగిరి యాదాద్రికి అతి చేరువలో ఉన్నటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం నా జన్మధన్యంగా. తిరుపతి పోయినంత ఆనందం అనిపించింది. ఇవాళ ఇక్కడికి వస్తే ఈ పుణ్యక్షేత్రం నిజంగా ఈ ప్రాంత భక్తులకు ఒక విలువేల్పుగా, రాష్ట్ర ప్రజలకు చల్లని దీవెనతోటి ఆ స్వామివారి ఆశీస్సులతోటి ఇంకా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఇలా స్వామివారిని దర్శనం చేసుకొని, ముఖ్యంగా ఒక దృఢ సంకల్పంతో ఎన్నో నోములు ఎన్నో పూజలతోటి చేసినటువంటి ఒక ప్రతిఫలంగా నిజంగా ఈ గుడి నిర్మించట్లో భాగస్వామైనటువంటి పెద్దలు రామారావు గారు, వాళ్ళ కుమారులైనటువంటి మురళీకృష్ణ గారు, గోపికృష్ణ గారు నిజంగా కూడా ఈ ప్రాంత ప్రజలకు స్వామివారిని ఆయన ఆశీస్సులంత చేరువగా తెచ్చినటువంటి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే తిరుపతి కొండకు పోయి దర్శనం చేసుకున్నంత ఆనందం వచ్చింది. అదేవిధంగా ఎక్కడో ఉన్నటువంటి జగన్నారాయణ స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన తర్వాత నిజంగా నా జన్మధన్యమైంది. స్వామివారి ఆశీస్సులతోటి ఇంకా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని కోరుకుంటూ, దినదినాభివృద్ధిగా ఈ ప్రాంత ప్రజల పట్ల స్వామివారి ఆశీస్సులతోటి ఈ ప్రాంతం ఇంకా కూడా అభివృద్ధిలో ముందు ఉండాలని కోరుకుంటూ ఆ స్వామివారి దర్శనం చేసుకోవడం నా జన్మధన్యమైందని తెలియజేస్తున్నా. ఈ మానేపల్లి జ్యువెలర్స్ వారు నిర్మించిన ఈ వైచీడి యాదాద్రి తిరుపతి దేవస్థానం ఈరోజు విజిట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. దాదాపుగా ఒక తిరుమలను దర్శించిన ఒక ఫీలింగ్ అందరికీ రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అదే భక్తిభావం, అదే పారవస్యం ఇక్కడికి వచ్చిన భక్తులందరూ పొందుతున్నారు. యాజమాన్యం కూడా చాలా అద్భుతంగా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడున్న ఒక కోనేరు కానివ్వండి, ఒక గుడిలో స్వామి యొక్క విగ్రహం కానివ్వండి, కళ్యాణ మండపం కానివ్వండి, అలాగే ఈ అన్న ప్రసాద నిలయం కానివ్వండి, అన్నీ ఎంతో అద్భుతంగా ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది. నిజంగా ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఒక్క భక్తులు, వెంకటేశ్వర స్వామిని పూజించే ప్రతి ఒక్క భక్తులు ఇది తప్పకుండా విజిట్ చేయవలసిన ప్రదేశం. ఇవాళ ఇది విజిట్ చేయడం ఎంతో మాకు, మా కుటుంబానికి ఎంతో చాలా మానసిక ఆనందాన్ని కలిగించింది.